తీసుకో సాధారణది అంటాం. సాధన ఏమన్నది చెప్పండి, అందరూ సైలెంట్ గా ఉండాలి పిల్లలందరూ. ఏమన్నా సాధన పొండి తినమన్నది. ఏమన్నది సాధన? పొండి తినమని. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉన్నా అన్నది. సాధన పండు తినమన్నది. అవ్వట్టుకెళ్ళి ఆ రానికి ఇచ్చింది. చిలుక మొక్క తిన్నాడు. వద్దు వద్దు ఏసయ్య నన్ను తినొద్దన్నారు. నేను తిన్ను, తీసుకోండి, మనం ఇలా దేవతలకు పిలుద్దాము, ఏసే తినొద్దన్నాడు మనల్ని అని చెప్పాడు. అప్పుడు అవ్వ అలా ఆయన కలిసి తినేసి ఇంకేముంది వాళ్ళు ఇప్పుడు ఏంటో సిగ్గు తెలుసు. ఓకేనా? సిగ్గు తెలిసాక సిగ్గు ఎందుకు తెలిసిందంటే ఎందుకంటే బట్ట లేకుండా సిగ్గు తెలిసింది. ఏసయ్య పిలిచాడు. అవ్వ ఆదాము అని పిలిచారు. అలో ఆకులు కట్టుకొని దేవుని ముందు నుంచున్నారు. ఏంటి మీరు ఎలా ఉన్నారు? ఏసయ్య ఏసయ్య వెళ్ళి అవ్వ నాకు పొండి చిన్న తిన్నాము మేమిద్దరము ఇలా ఎలా ఇప్పుడు మాకు సిగ్గు తెలిసింది ఏసయ్య అని అన్నారు అవ్వ ఆదాము. అప్పుడు మీకు చెప్పాను కదా, మీరు నేర్పడవుతారు. మీరేమో పిల్లలతో కంటారు, నువ్వేమో డబ్బులు సంపాదించుకుంటావు కూపీ పని చేసి అని అన్నాడు. అప్పుడు ఏమైంది చూద్దాం వచ్చేది. వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే అప్పుడు వాళ్ళు పని చేసుకుంటే ముగ్గురు కుమారులు. ఆ కుమారు పేరు ఇద్దరు. ఆ కుమారు పేరు హేబోబు కయ్యేలు ఏబేలు ఉన్నారు. వాళ్ళిద్దరు పెద్దయ్యాక ఏం చేశారంటే ఆ తమ్ముడు పిలిచి, తమ్ముడు మనం అక్కడికి వెళ్ళొచ్చురా అని తీసుకెళ్ళాడు. కూపి పని చేసేవారు, బతికేవాడు. అలా కయ్యేనేమో ఆకులు వేస పని చేసేవాడు. ఏబేలేమో అలాగే ఆకులు కోసేవారు, గొర్రె మేపేవారు. గొర్రెను మేపాక అప్పుడు అది ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి పొద్దున్న లేచాక ఏబేలు ఆ తమ్ముడిని అలాన్నీ తీసుకెళ్ళి, ఏ రాడా అక్కడికి వెళ్ళొచ్చు మనము, నేను ఒక పని చెప్తాను చేతావా అయ్యలు తీసుకెళ్ళాడు. అప్పుడు తీసుకెళ్ళాక చాప పెట్టి సంపేశాడు అక్కడే. ఇంకేముంది అప్పుడు ఏసయ్య రక్తం వెళ్ళి తన కాళ్ళ మీద పడ్డది. అప్పుడు ఏసయ్య ఏంటి ఎలా అయిందని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు మీ తమ్ముడు ఏంటి అన్నారు. మా తమ్ముడేమో నాకేం తెలుసు వాళ్ళు కాపలా కడతాను నేను అని చెప్పాడు. నువ్వు మీ తమ్ముడిని చంపేశావు కదా అని అన్నాడు దేవుడు. నేనెందుకు చంపుతాను మా తమ్ముడిని అని అన్నాడు. నువ్వు చంపేశావు నువ్వు, నాకు తెలిసింది మీ తమ్ముడు నువ్వు చంపేశావు అన్నాడు. నేనేమో నా కాపలా కాతాను అని అన్నాడు. నువ్వు చంపేశావు అన్నాడు. ఆడు ఆ అన్న కూడా చంపించాడు. అలా అమ్మ నాన్నని పిలిచాడు. పిలిచాక ఆయన కూడా ఏర్పాటు చేసేసాడు. ఆడప్పుడు తిరుగుతా రోజంతా తిరుగుతా ఉంటాడు. ఏసయ్య నాకు ఎందుకు ఏసయ్య నాకు ఇలా చేశారు అని అన్నాడు. నువ్వు మీ తమ్ముడు చంపేస్తావు, నువ్వు అది చాలా మంచివాడు, నాకు గుడిని తెచ్చి ఎంచగా చికెన్ గుడిని చంపి నాకు మంచి మేకను తెచ్చాడు అని అన్నాడు. వాళ్ళన్నీ ఏమో నువ్వేమో
నువ్వేం కూరగాయలు తెచ్చి కుళ్ళిపోని కూరగాయలు నాకు ఎట్టావు అన్నాడు దేవుడు. దేవుడాన్ని నేను పరిచేసాడు, అలా తిరుగుతా ఉంటున్నాడు. అదే వాక్యం ఆదాము గురించి చెప్పుకుంటాం. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం జై. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. ప్రార్థన చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే. ఎవరైనా వాక్యం చెప్పేవారు అన్నారా? వచ్చి ఇక్కడ కూర్చోండి, నిలబడండి. ఇక్కడ వాక్యం చెప్పేవారంటే అప్పుడు మా నానమ్మ అప్పుడు చనిపోయింది. మా నానమ్మ అప్పుడు అక్కడికో వెళ్తే అప్పుడు నాకు ఇష్టమని అట్టేసుకుంది. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం జై. యేసు రక్తం జై. ఎలా ప్రార్థన చేయాలి.